ఆర్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. లోకము అశాశ్వతం స్థిరమేది మానవా. ఈ లోకము అశాశ్వతం మంటితోనే చేయబడెను, మంటిలోనే కలసిపోవు. మంటితోనే చేయబడెను, మంటిలోనే కలసిపోవు. మమతలేల మంటి పైన, మమతలేల మంటి పైన మోసపోకుమా. లోకము అశాశ్వతం స్థిరమేది మానవా. ఈ లోకము అశాశ్వతం. ఆస్తి ఎంతయున్నగాని, అందమెంతయున్నగాని, ఆస్తి ఎంతయున్నగాని, అందమెంతయున్నగాని, అంతరించు అంతలోనే, అంతరించు అంతలోనే ఆవిరే గదా. లోకము అశాశ్వతం స్థిరమేది మానవా. ఈ లోకము అశాశ్వతం. ఫలము ఎంతయున్నగాని, బంధుబలము ఎంతయున్నా, ఫలము ఎంతయున్నగాని, బంధుబలము ఎంతయున్నా, భోగభాగ్యమెంతయున్నా, భోగభాగ్యమెంతయున్న వదలిపోదువే. లోకము అశాశ్వతం స్థిరమేది మానవా. ఈ లోకము అశాశ్వతం.
ప్రభువు స్థిరము పరము స్థిరము ప్రాణమిచ్చిన యేసు స్థిరము ప్రభువు స్థిరము పరము స్థిరము ప్రాణమిచ్చిన యేసు స్థిరము ప్రభుని నమ్ము పరము చేర ప్రభుని నమ్ము పరము చేర అది స్థిరముగా లోకము అశాశ్వతం స్థిరమేది మానవా ఈ లోకము అశాశ్వతం మోసపోకు మోసపోకు మాయలో మునిగిపోకు మోసపోకు మోసపోకు మాయలో మునిగిపోకు మహిమలోకమందు చేర మహిమలోకమందు చేర మార్పునందుమా లోకము అశాశ్వతం స్థిరమేది మానవా ఈ లోకము అశాశ్వతం యేసుని మాటలలో విలువను ఎరిగినచో యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా నీ బ్రతుకంతా మేలే మేలుగా. నాలాంటి వాడు లేడు, బాగానే ఉంది కదా. అయితే ఇక్కడ వాళ్ళు చేస్తున్న ఒక దేవునికి ఇష్టము లేని పనిని గురించి మరలా మాట్లాడుతున్నాడు. ఇంత సమర్థుడను నేను ఉండగా, ఇంత చక్కగా మిమ్మల్ని నేను ఒక తల్లి వల్లే పోషించుచూ ఉండగా, ఒక తండ్రి వల్లే లాలన చేస్తూ ఉండగా, ప్రతి అవసరత నేను తీర్చుచూ ఉండగా, మరి మీరేంటి మధ్య మధ్యలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు? ఇది మీకు తగునా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? నా నుండి మీకు ఏం తక్కువ అయ్యింది? నా నుండి మీకు ఏ లోటు కలిగింది? ఎందుకు మీరు అలా చేస్తున్నారు అని తన మనస్సులో ఉన్న వ్యధను, తన మనస్సులో ఉన్న బాధను, తన మనస్సులో ఉన్న ఆ దుఃఖమును ప్రవక్త ద్వారా ఆనాటి మానవాళికి తెలియచేయుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటది ఆ ఆపోజిట్ వర్గము ఏంటి? దాని గురించి చక్కగా చెప్పాడు. ఏమన్నాడు? 6వ వచనం, సాగిలపడి నమస్కారము చేయుటకై, చూడండి, సంచిలో నుండి బంగారము మెండుగా పోయువారును వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలెనని కంసాలిని కూలికి పిలుతురు. ఆగండి కొంచెం. నేను జీవము కలిగిన దేవుడను కదా, మాట్లాడే దేవుడను కదా, మరి మీరేం చేస్తున్నారు? బంగారం అనేది అప్పుడైనా ఇప్పుడైనా సంచుల్లో తెస్తారా అండి? బంగారం బంగారం ఇంతున్నా చెప్పండి, చిన్న ఉంగరమైనా చిన్న వస్తువైనా చాలా విలువైనది కాబట్టి చెప్పండి, దాన్ని విలువగానే జాగ్రత్తగానే
చూస్తారు, దాస్తారు. అవునా? అవునా? అప్పటికే బంగారం కనిపెట్టబడింది. సొలొమోను కాలం అయితే దేవాలయానికి బంగారాన్ని అచ్చులచ్చులుగా పోత పోసేసి తెచ్చి అలా అంటించేశారు. మెటల్స్ అంటాం. మెటల్స్ అంటే లోహములు. ఈ లోహములలో అతి విలువైనది బంగారం, ఆనాడైనా ఈనాడైనా. కానీ ఇక్కడ వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే సంచులలో, అది సేసంచే కావచ్చు, ధాన్యమునెత్తే గోనె సంచే కావచ్చు, సంచులలో బంగారాన్ని తెచ్చేవారట. టన్నులు టన్నులు, కిలోలు కిలోలు తెచ్చి పడేసేవారు. దానికి తోడు మరలా వెండి. బంగారము కంటే సెకండ్ స్టేజ్కి చెందినది ఏది? వెండి, సిల్వర్. దానిని కూడా ఎలా తెచ్చేవారు? తీసుకొచ్చేవారు మెండుగా, అంటే ఎక్కువగా. ప్రైజ్ ది లార్డ్. ఇక తర్వాత ఇగో తూచి తెచ్చేవాళ్ళు, కిలోలు కిలోలు తెచ్చి ఏం చేసేవాళ్ళు? దాని దేవతగా నిరూపించవలెనని, అంటే రూపించవలెనని, అంటే తయారు చేయవలెనని ఎవరికి ఇచ్చేవారు? కంసాలిని పిలిపించి, అబ్బాయి నీకు ఎంత కావాలో తీసుకో, కూలికి చెయ్యి. ఇదిగో బంగారం. రెండవది ఇదిగో వెండి, నువ్వు తయారు చెయ్యి. ఇక రూపురేఖలు ఎలా ఉండాలో మేము చెప్తాం. నువ్వు వాటిని తయారు చేసి నీ కూలి నువ్వు తీసుకో. దాన్ని మజూరి అంటారు. మజూరి నువ్వు తీసుకో, మాకు కావాల్సినట్టుగా నువ్వు తయారు చేసి మాకు ఇవ్వు. అలాగే వాడు తీసుకునేవాడు, కూలికి చేసేవాడు, కూలి తీసుకునేవాడు, కోరికల రీతిగా దాన్ని తయారు చేసేవాడు. చేసిన తరువాత చేయబడిన దాన్ని వీళ్ళు ఏం చేసేవాళ్ళు? 7 వారు భుజము మీద దాన్ని ఎక్కించుకొందురు, భుజాల మీద మోస్తారు. తర్వాత దాన్ని మోసుకొని పోయి తగిన చోట నిలబెడతారు. ఒక సెంటర్లోనో, ఒక రోడ్డు ప్రక్కనో, ఒక ఖాళీ స్థలంలోనో, ఒక మైదానములోనో ఈ వెండి బంగారములతో తయారుబడి చేయబడిన వాటిని కంసాలి వాడు చేసిన దానిని భుజాల మీద, ఎక్కడ? భుజాల మీద మోసుకు వెళ్ళి ఏం చేస్తారు? దాన్ని ఒక చోట నిలబెడతారు. తరువాత ఆ చోటు విడవకుండా అక్కడనే నిలుచు. నిలువబెట్టబడింది ఏం చేస్తుందంట? చెప్పాలి, ఏం చేస్తుందంట? బంగారం కాబట్టి మెరియచ్చు, వెండిగా వచ్చి చెప్పండి దగదగ లాడచ్చు. మన వాళ్ళు ఎక్కడ పెట్టారో అక్కడే ఉండిపోతుంది. అక్కడ నుండి కదలదు, మెదలదు. కదలదు, చెప్పండి, మెదలదు. ఆ చోటు ఇడువకుండా అది అక్కడనే నిలుచుంటుంది. పెట్టిన వారు వెళ్ళి బాగున్నావా అంటే, ఏం బాగున్నావు బాబు, నువ్వు పెట్టేలేవు, కదిలితే ఒప్పుకోనన్నా ఇక్కడే పడి ఏడుతున్నాను అన్నట్టుగా ఉంటుంది. తర్వాత అక్కడనే నిలుచు. ఒకడు దానికి మొర్ర పెట్టినను ఉత్తరము చెప్పదు. ఉత్తరం అంటే జవాబు ఇవ్వదు. అర్థం చేసుకోండి, జవాబు ఇవ్వదు. తర్వాత ఉత్తరము చెప్పదు. వాని శ్రమ పోగొట్టి ఎవరిని రక్షింపదు. అంటే
ఏవైనా శ్రమలు కలిగితే, ఇరుకులు కలిగితే, ఇబ్బందులు కలిగితే, ఇంకేదైనా ప్రమాదాలు మనుషులకు వస్తాయి కదా. అలాంటివి వస్తే వాటిని అది ఏమాత్రము కూడా ఏం చేయదు, రక్షింపదు. శ్రమల నుండి రక్షింపదు. తర్వాత దీని జ్ఞాపకము చేసుకొని ధైర్యముగా నుండుడి అంటూ, అతిక్రమము చేయువారలారా దీనిని ఒక్కసారి ఆలోచించుడి అంటూ, చాలా పూర్వకాలమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడును లేడు. నా ఆలోచన నిలుచుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు, ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. మిమ్మల్ని అడుగుతున్నాను నేను, ఇప్పుడు ఈ వివరణలో మీకు ఏమర్థమయ్యింది? ఏమర్థమయ్యింది? మాట్లాడే దేవుడు ఉండగా మాట్లాడని వారి వైపు చూస్తున్నారని, రక్షించే దేవుడు ఉండగా రక్షింపలేని వాటిపైన ఆధారపడుచున్నారని, శ్రమలు కలిగినప్పుడు కొంచెమైనా సహాయము చెయ్యలేకపోయిన వాటి చుట్టూ తిరుగుతున్నారని, అవి వీరి భారమును మోయటం కాదు, వాటిని వీళ్ళు భుజాల మీద చెప్పాలి. అవి మొయ్యడం లేదు సరిగదా, వాటినే మనోళ్ళు భుజాల మీద మోస్తున్నారని, నిలబడలేవు కాబట్టి వీళ్ళే తీసుకెళ్ళి ఒక ప్లేస్ చూసి ప్లేసులో నిలబెడుతున్నారని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్తున్నాను కదా, యెషయాను వెళ్ళి చెప్పవయ్యా, ఇప్పుడే కాదు, కొంచెం ఎనుక సంవత్సరాలకు వెళ్ళి ఆలోచించమను, పూర్వకాలమును కూర్చో ఒక్కొక్కసారి యోచన చెయ్యమను. ఇలాంటి సంఘటనలే, ఇలాంటి విషయాలే పూర్వకాలం అంటే గతకాలమందు కూడా చాలా జరిగాయి కదా. మీకు తెలియదా? మీ పూర్వీకులకు తెలియదా? మీరు వినలేదా? మీరు ఎరుగరా? ఎన్ని జరిగా ఇలాంటి ఆశ్రయించలేని వారిని ఆశ్రయించటం, రక్షించలేని వారిని రక్షించమని అడగటం, పెట్టిన చోట నుండి కదలకుండా ఉన్నవారి చుట్టూ ఆ ప్రదక్షిణలు చేయడం. అది ఇప్పుడే కాదయా మీకు అలవాటు, ఎప్పటి నుంచి? పూర్వ ఒక్కసారి ఎన్ని తిరిగి చూడండి. ఎక్కడైనా నాతో సమానముగా ఎవరైనా మీకు సహాయము చేశారా? నేను ఆదుకున్నట్లుగా మిమ్మల్ని ఎవరైనా ఆదుకున్న దాఖలాలు చరిత్ర పుటలలో ఉన్నాయా? ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యండి. ఏంటి దేవుని బాధ? ఏంటి ఇంత దీనముగా దేవుడు మాట్లాడుచున్నాడు? ఏంటి ప్రవక్తలో ఉండి ఒక ఏడుస్తున్నాడు అనేది కాకుండా ఏడ్చినంత పని చెప్పాలి జరుగుతుంది. ఎందుకంత బాధపడుతున్నాడు అసలు? ఆయనకి ఏంటి అసలు అని అంటే, దేవునికి స్తోత్రం. ఒక మంచి మనసుతో మనం ఆలోచిస్తే, తల్లి బిడ్డల సంబంధము దేవునిది, మనిషిది. తండ్రి కొడుకుల సంబంధము చెప్పండి, దేవునిది, మనిషిది. కారణం
మానవుణ్ణి దేవుడు తన పోలిక చొప్పున సృష్టించాడు. మానవునిలోనికి తన ఊపిరిని చెప్పాలి ఊదాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆ మనిషికి ఏది జరగాలన్నా ఏది కలగాలన్నా సృష్టించిన ఊపిరి ఊదినా పోషించుచున్నా దేవుడు పట్టించుకున్నంతగా, దేవుడు దయ చూపినంతగా, ప్రైజ్ ద లార్డ్, దేవుడు ఆరా చేసినంతగా ఇక మిగిలినవి ఏవి చేయవు. అవి దేవుడితో సాటి అయినవి, సమానమైనవి కావు. ఒక్కసారి మీరు ఆలోచించండి. అవును కదా? ఇక్కడేమన్నాడు? గత కాలం గురించి కూడా తెలుసుకోండి, ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోండి అన్నాడు. యెషయా నుండి మీకు అందుకే లెక్కలు చెప్పాను నేను. యెషయా నుండి దావీదు లెక్క పెట్టండి. ఈ 7 అయితే దావీదు 1000 అయితే ఎన్ని వందల సంవత్సరాలు ఉంది? 300. ఆ 300 సంవత్సరాలు చూడండి. దావీదు నుండి కొంచెం అవతలకు వెడితే చెప్పండి న్యాయాధిపతుల కాలం ఉంది. సమూయేలు మహాప్రవక్త ఉన్నాడు. పోనీ అప్పుడైనా చూడండి నాకు వారికి ఎంత తేడా ఉందో. ఇంకా కొంచెం అవతలకు వెడితే ఎవరైనా యెహోషువ. ఆ కాలంలో చూడండి నాకు వారికి ఎంత తేడా ఉందో. ఇంక యెహోషువ అవతలకు వెడితే త్వరగా చెప్పండి మోషే కాలాన్ని చూడండి నాకు మీరు చేసే ఆ పనికి ఎంత తేడా ఉందో. ఇంకా మోషే కంటే కొంచెం అవతలకు వెడితే చెప్పండి వాళ్ళకి ముందున్న అబ్రహాం ఉన్నాడు. పోనీ అక్కడి నుంచైనా మీరు చూడండి, పోనీ అబ్రహాము నుండే తీసుకోండి. ఇలాంటి పిచ్చి పనులు మీరు చేస్తూ నా ఉనికిని, నా శక్తిని, నా ప్రేమను, నా బాధ్యతను మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ నుంచి మనం కొంచెం ఇక్కడ ఉన్నట్లుగానే పూర్వకాలం నుండి చెప్పిన సంవత్సరాల వ్యవధిని చూస్తే దావీదు కాలాన్ని తీసుకోండి. టీవీలో కూడా వినేవాళ్ళు. దావీదు చరిత్ర క్షుణ్ణంగా పరిశీలిస్తే దావీదు ఎన్నడూ కూడా ప్రైజ్ ద లార్డ్ ఎప్పుడూ కూడా భలే ముచ్చట. నేను నోట్స్ రాశాను, బుక్ రాశాను, టైపాలజీ అనే బుక్ రాశాను విజయవాడలో బైబిల్ కాలేజీలో టీచ్ చేయడానికి. కానీ ప్రింటింగ్ చేయలే. వాళ్ళు ఆశ్చర్యపోయారు. కొంచెం రీమోడల్ చేసి ప్రింటింగ్ ఇచ్చేయమన్నారు. ఇవ్వలేదనుకోండి, నోట్స్ ఇప్పటికీ దాచి ఉంచాం. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు దావీదు చరిత్రను క్షుణ్ణంగా అనేక స్థలాల్లో స్టడీ చేస్తే దావీదుకు ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని ఇరుకులు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, ప్రాణపాయ పరిస్థితులు వచ్చినా తన పూర్వీకుల దేవుడైన యెహోవాకు తప్ప ఎన్నడూ ఎవరికి చెయ్యెత్తి నమస్కారము చెయ్యని ఘనుడు ఎవరైనా దావీదు. ఎంత స్థిరమైన మనసు, ఎంత గట్టి నిర్ణయాలు కలిగినవాడు, దేవుణ్ణి, దేవుని ధర్మశాస్త్రాన్ని ఎంత ప్రేమించేవాడు. ప్రాణం పైన పర్వాలేదు, అలాంటి పని నేను చేయలేదు. తండ్రి మీ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మానవుడు ఎక్కడ దెబ్బ తింటున్నాడు, మనిషి ఎక్కడ వెనుకంజ వేస్తున్నాడు, మానవుడు ఎక్కడ మీకు డీవియేట్ అవుతున్నాడు, మానవుడు దేన్ని వదిలిపెట్టి ముందుకు రాలేకపోతున్నాడు, ఎక్కడ తనను తాను మోసం చేసుకుంటూ తోటి వారిని మోసం చేస్తున్నాడనే విషయాలను
యెషయా గ్రంథం 46వ అధ్యాయములో నుండి మాకున్న టైంలో కొన్ని విషయాలు, పారమార్థిక విషయాలు, అసలైన సిసలైన విషయాలు ధ్యానం చేశాం. మా సంఘంతో పాటు టీవీ ద్వారా ఎందరైతే వింటున్నారో వారు కూడా సత్యమును గ్రహించగలుగుటకు సహాయము చేయండి. పూర్వకాలమందు వారికి తెలిసిన విషయాల గురించి మాట్లాడాలి. రాబోయే కాలం ఇంకెన్నో విషయాలు తెలుసుకొనబోతున్నారు అన్న గ్రహింపు వీరికి కావాలి. నడిపించుమని, దీవించుమని అన్ని నామముల కన్నా మిన్నైన యేసయ్య నామమున అతి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృపాశక్తి మనందరికీ తోడై నడిపించును గాక. హల్లెలూయా. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే